చంద్రబాబు నాయుడుతో అడగకుండా చెప్తాడా? చంద్రబాబు నాయుడు చెప్పకుండా చెప్తాడా ఆ మొక్క? అంటే ఆ మొక్క ఆయన కూడా చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడే చెప్పుండొచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఏడాదిన్నర పాటు నీకు సీఎం ఇస్తానని చెప్పాడట. ఆ మొక్క కూడా వినబడుతుంది కాబట్టి వచ్చి ఆవేశంగా చెప్పుండొచ్చు. కానీ ఈయనేం రాసుకొచ్చాడు దాన్ని? తొందరపడి పవన్ కళ్యాణ్ ఆవేశపడిపోయాడు, అందుకని చంద్రబాబు నాయుడు అంటే ఏంటి వెంపర్లాడుతోంది ఈళ్ళు అనే రకంగా ప్రొజెక్ట్ చేస్తాడు ఈయన. అంతే. ఇప్పుడు బీజేపీదైనంతే. ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశం హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు మేము చాలా పుడింగులు అని ఫీల్ అవుతారు. ఆ పుడింగులు మన వెనకాలే పడుతున్నట్టు ఫీల్ అవ్వాలనుకుంటారు. కానీ రియాలిటీ అట్లా ఉండదు. ఇప్పుడు చివరికి ఏంటి పొత్తు అట్టాకు చంద్రబాబు తీసుకుంటాడు, కానీ మనోని బతిలాడుకున్నారు వాళ్ళు అని సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోవాలి. ఓవరాల్ గా ఇదంతా జగన్ బెదిరించడానికేనా ఈ కూటమి ప్రయోజనం ఏమన్నా చేకూరుతుందా రేపొద్దున? తటస్థ ఓటర్ కోసం ట్రై చేస్తున్నారు అంతే. తటస్థ ఓటర్ కోసం జగన్ బెదిరించడం ఒక ఆస్పెక్ట్. బెదిరించడం జగన్ ని కొట్టాలంటే సింగల్ గా చేత కాదనినే కదా తెలుగుదేశం పార్టీ. రెండోది పవన్ కళ్యాణ్ ఇద్దరైనా కూడా కుదరదనే కదా మూడో పొత్తు కోసం తహతహలాడుతుంది.